అది ఒక ఫ్యామిలీ బిజినెస్ కింద, లైవ్లీహుడ్ కింద వాళ్ళు ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు తప్ప బాధ కలిగి నేను చెప్పాలనుకుంటున్నా. దానికి ఒక పేపర్ ఉందని హెడ్లైన్స్లు ఇదే పెట్టే పరిస్థితి ఇస్తున్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేయడం, బ్రాండ్ డ్యామేజ్ చేస్తే దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది. మరి హెరిటేజ్ కు ఈ మాత్రం దానికి ఇంత డ్యామేజ్ జరిగిందని చెప్పి మొత్తం ప్రకటనలు ఇవ్వడం, అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో రెస్క్యూ చేయడానికి ముందుకు రావడానికి అవన్నీ ట్రై చేశారు, బాగానే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డు బ్రాండ్ కు కలిగించిన నష్టం అన్నది చరిత్రలో రికవరీ చేయడం అన్నది సాధ్యమవుతుందా భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ? 300-400 ఏళ్ల చరిత్ర ఉన్న తిరుపతి లడ్డు మీద ఇప్పటి వరకు ఒక్క మాట అన్నది లేదు. కానీ కల్తీ జరిగిపోయింది మీతో తినబెట్టేశారు అంటూ పని కట్టుకొని మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. రకాలుగా ముఖ్యమంత్రి హోదాలో డైరెక్ట్ గా మాట్లాడేయడంతో పాటు ఆధారాలు ఏంటి సార్ అంటే నేను పేపర్లలో చదివాను, పత్రికల్లో చదివి చెప్తున్నానని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మరి ఈ బ్రాండ్ డ్యామేజ్ కు ఎవరు బాధ్యత వహిస్తారు అంటే వెంకటేశ్వర స్వామి డైరెక్ట్ గా బయటకు వచ్చి మాట్లాడలేరు. నా లడ్డూలు అలా జరగలేదు కాబట్టి నా లడ్డు మంచిది అని వెంకటేశ్వర స్వామి చెప్పలేరు. కాబట్టి మనం ఏ ప్రచారమైనా చేసినా నడుస్తుంది, అడ్డుకునే వాళ్ళు ఉండరు అన్నదే కదా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదే హెరిటేజ్ కి వచ్చేసరికి సొంత కంపెనీ షేర్లు నష్టాలు వస్తున్నాయి, పడిపోతుంది బ్రాండ్ అని చెప్పేసి మొత్తం అందరూ రిస్క్కి వస్తూ ఉన్నారు. మరి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను కాపాడేందుకు ఒక ప్రభుత్వ పెద్దగా బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు, చైర్మన్ గారు, ఈవో గారు ముందుకు రావాలి కదా, రావడం లేదు. ఎందుకు?